హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన కోసం ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలనే విషయం చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అండ్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేయాలి. నేను ఆల్రెడీ ఒక ఈ పాప వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను కదా, సేమ్ అది ఇందులోనూ కూడా అప్లోడ్ చేశాను అనమాట. ఈ వీడియో చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని చూడండి. అండ్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పైన స్టోరీస్లో చూడండి, అందరు స్టోరీస్ వస్తాయి కదా పైన, అంటే వాళ్ళు పెట్టిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ గ్రౌండ్లో వస్తాయి. అది మీరు ఎలా పెట్టుకోవాలంటే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ యువర్ స్టోరీ దాన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు సేమ్ అంటే సెల్ఫీ తీసుకొని దాంట్లో అప్లోడ్ చేయగలరు, లేదంటే మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ కూడా స్టోరీలో అప్లోడ్ చేయగలరు. చూడండి ఇక్కడ సైడ్ టైప్స్ ఆఫ్ సెల్ఫీస్ అంటే ఎలా అంటే అలా సెల్ఫీస్ వస్తాయి. ఇది మన ఫేస్ మీద అంటే ఫేస్ అండ్ సైడ్ అంతా బ్లూ ఎలా చేయాలంటే స్టార్ట్ చేసేసి ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేయండి. గ్యాలరీ ఓపెన్ చేయగానే ఈ వచ్చాయి చూడండి, ఇది మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అనమాట. ఇప్పుడు ఏమన్నా ఓకే పెడదాం. ఇప్పుడు పెట్టాలంటే మీరు సేమ్ సెండ్ టు రాయాలంటే ఇప్పుడు మై రాద్దాం. మై అని రాస్తే ఏ టెక్స్ట్ ఏ టైప్ కావాలంటే ఆ టైప్లో వస్తుంది. చూడండి చాలా టైప్స్ వచ్చాయి కదా. అండ్ డన్ చేసేస్తే డన్ ఉంటుంది. అండ్ మీరు ఎరేజ్ చేయాలంటే దాని మీద క్లిక్ చేయగానే ఎరేజ్ అయిపోతుంది అనమాట. అండ్ దీంట్లో కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి. కలర్ సెక్షన్ ఓపెన్ చేసి కలర్స్ చూడండి, కలర్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు వై రాసానా చూడండి అన్ని కలర్స్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని నాకు అవసరం లేదు కాబట్టి నేను అరెస్ట్ చేస్తాను. అండ్ దీంట్లో స్టిక్కర్స్ కూడా పెట్టచ్చు అనమాట. ఏ స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ అటాచ్ చేయొచ్చు. అండ్ ఇంకేం చేయొచ్చు అంటే దీని లింక్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు అనమాట వీడియోలోకి. అండ్ ఇదేంటంటే ఎఫర్ట్స్ అనమాట, అన్ని ఎఫర్ట్స్ వస్తూ ఉంటాయి. డన్ చేసేయండి అంతే. జస్ట్ సెండ్ టు నొక్కారంటే మీ యువర్ స్టోరీ అని ప్రెస్ చేయగానే యువర్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది అంతే. ఇందులోకి స్టోరీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా చేయాలనే చెప్తాను. ఫస్ట్ మీరు అంతా బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీ అసలు అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ పైన ప్లస్ కనిపిస్తుంది చూడండి, ఇది కానీ బాక్స్లో ఈ ఆ ప్లస్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చాలా రీల్స్, స్టోరీస్, స్టోరీ హైలైట్స్, ఐజీటీవీ వీడియోస్ యాడ్ అవుతాయి. ఇప్పుడు ఫీడ్ పోస్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్నది అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా నొక్కిన జస్ట్ ఇట్లా ఇదంతా నొక్కిన మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి పైన బ్లూది కనిపిస్తుందా, బ్లూ యారో, దాన్ని క్లిక్ చేయండి అనమాట. దాన్ని క్లిక్ చేయగానే వెళ్ళిపోతుంది. ఇది ఏ ఎఫర్ట్ కావాలంటే ఆ ఎఫర్ట్లో వస్తుంది. అండ్ ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆ యారోని క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ మీరు రాయాలి. మీరు ఏమిటంటే ఇప్పుడు దీని గురించి స్మాల్ కిడ్ చూడండి, స్మాల్ కిడ్ అని వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు సేమ్ ఇదే పోస్ట్ని మీరు ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇంకా వేరే వాటిల్లో కానీ అప్లోడ్ చేయాలంటే సేమ్ ఇదే పోస్ట్ని కింద ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఫేస్బుక్ అని ట్విట్టర్ అని, అలాగా వాటి మీద ఇలా బ్లూ దానికి అలౌ చేసేస్తే సేమ్ ఇదే పోస్ట్ దాంట్లో కూడా అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టిక్ మార్క్ ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది మీ దాంట్లోకి అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఫినిష్ అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను ఈ పోస్ట్ పెట్టాలనుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం డిలీట్ చేసేయచ్చు వెంటనే. డిలీట్ ద పోస్ట్ అయిపోయింది అంతే. ఇంకా మనం సెల్ఫీస్ ఎక్కడ దిగాలనే విషయం చెప్తా. మీరు ఇక్కడ సెల్ఫీస్ దిగాలంటే మీరు జస్ట్ ఇట్ సైడ్ అంటే జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట. చూడండి
గ్యాలరీ వచ్చేసి అంటే మన ఇందాక చూసిందే వచ్చింది, కాకపోతే ఇందాక స్టోరీది వచ్చింది. ఇప్పుడు నార్మల్గా అప్లోడ్ చేసేయచ్చు. ఇందులో ఫొటోస్ దిగి ఎలా కావాలితే అలా ఫొటోస్ దిగి అప్లోడ్ చేసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో నుంచి మనము చాట్ చేయొచ్చు వేరే వాళ్ళతో. ఎవరైనా మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మన ఫాలో అవుతూ ఉంటారు కదా, అండ్ లేదంటే మనమైనా ఫాలో అవుతూ ఉంటాం కదా, అలా ఫాలో అయిన వాళ్ళను కూడా మనము వాళ్ళతో చాట్ చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఒక కనిపించిందా, ఇది చూడండి ఇక్కడ ఒకటి కనిపిస్తుందా షార్క్ మాకు, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళందరి లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. మీరు ఫాలో అయ్యేది వాళ్ళది అంతా మిక్స్ అయ్యి వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎవరితో అయితే చాట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళతో ఇక్కడి నుంచి డైరెక్ట్ చార్జ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి హాయ్ అని సెండ్ చేస్తా, హాయ్ వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు వాళ్ళు చూస్తే మనకి సీన్ అని మాత్రమే వస్తుంది. అండ్ ఇప్పుడు వాయిస్ మెసేజ్ కూడా మాట్లాడచ్చు. చూడండి అనగానే వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మన స్టిక్కర్స్ షేర్ చేయొచ్చు వాళ్ళకి. చూడండి ఎన్ని గుడ్ మార్నింగ్ అలాంటి స్టిక్కర్స్ అన్నీ కూడా షేర్ చేయొచ్చు. అండ్ మన గ్యాలరీలో నుంచి కూడా ఫొటోస్ వాళ్ళకి పెట్టచ్చు అనమాట. చూపిస్తానండి, ఇది పెడదాం. సెండ్ వెళ్ళిపోయింది. చూడండి సెండ్ అనగానే వెళ్ళిపోయింది అనమాట. వీళ్ళతో మనము కాల్ మాట్లాడచ్చు, ఇన్స్టాగ్రామ్ కాల్. అండ్ మనం వీడియో కాల్ కూడా అలాగా వాళ్ళతో మనం మాట్లాడచ్చు. సేమ్ వాళ్ళు జస్ట్ ఇప్పుడు చూసారంటే వాళ్ళు యాక్టివిటీలో ఉన్నారంటే, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు చూస్తున్నారంటే ఇక్కడ పైన వాళ్ళ ఫోటో దగ్గర గ్రీన్ సింబల్ వచ్చేస్తుంది, అంటే గ్రీన్ రౌండ్ వస్తుంది. అప్పుడు వాళ్ళు యాక్టివిటీలో ఉన్నారన్నమాట. ఓకే, ఇందులో ఇంకేమీ లేవు అంతే. ఇంకేమైనా మర్చిపోయింటే ఏం మర్చిపోయాను, ఇప్పుడు వాళ్ళు మనం పోస్ట్ చేసింది లైక్ చేశారంటే ఇక్కడ మన హార్ట్ అని చూసారా, ఆ హార్ట్ దగ్గర తెలిసిపోతుంది అనమాట. ఇలాగ వాళ్ళు లైక్ చేశారు, వాళ్ళు చూశారు, వాళ్ళు సజెస్ట్ చేశారు అని మాకు వాళ్ళు ఫాలో అయ్యారు అన్నీ ఇక్కడ హార్ట్ సింబల్ ఉంది కదా, అక్కడ అంతా ఇచ్చేస్తుంది అనమాట. ఏ వీక్ ఆ వీక్ ఇచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి ఇవి రీల్స్ అనమాట, వాళ్ళు పెట్టే వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. చూడండి ఇవి అన్నీ వాళ్ళు సెర్చ్ చేసి మనం ఫాలో కావచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, అంతే మనం కూడా పెట్టచ్చు ఇందులో నుంచి. చూడండి కెమెరా